పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరస్తుల ఆటకట్టు. తొలి దశలో 87 కోట్ల మొబైల్ కనెక్షన్ల విశ్లేషణ. నకిలీ సిమ్ కార్డులపై అస్త్ర ప్రయోగం. నకిలీ సిమ్ కార్డులతో ప్రజలను మోసం చేస్తున్న ఓ సైబర్ నేరస్తుడి నిజస్వరూపాన్ని అస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అతి సులువుగా కనిపెట్టింది. 100 పేర్లు, 100కు పైగా నకిలీ ధృవపత్రాలు, సిమ్ కార్డులతో ఒకే వ్యక్తి చేస్తున్న సైబర్ మోసాలు బయటపడ్డాయి. నకిలీ సిమ్ కార్డులతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న మోసగాళ్ల బాలిట ఇది సరికొత్త అస్త్రంలా మారింది. ఏఐ ఆధారంగా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ పరిధిలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ రూపొందించిన ఈ సాంకేతికత నేరస్తులను ఆట కట్టిస్తుంది. ఏఐ మరియు ఫేషియల్ రికగ్నిషన్ పవర్ సొల్యూషన్ ఫర్ టెలికాం సిమ్ సబ్స్క్రైబర్ వెరిఫికేషన్ అని పిలిచే ఈ అస్త్ర ఆవారాల గుట్టురట్టు చేస్తుంది. కోట్ల మంది వినియోగదారుల డేటాబేస్ ను సమర్థవంతంగా జల్లెడపెట్టి నకిలీలను పట్టేస్తుంది. ఇలా మన రాష్ట్రంలో నిరుడు 14,885 సిమ్ కార్డులను అస్త్ర బ్లాక్ చేసింది. నకిలీ ధృవపత్రాలతో సిమ్ కార్డులను పొందుతూ బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఖాతాలు ప్రారంభిస్తున్నారు. వాయిస్ కాల్ చేయడం, మెయిల్స్ పంపడం ద్వారా ప్రజల ఓటీపీ లాంటి కీలక సమాచారాన్ని తెలుసుకుని డబ్బు కొట్టేస్తున్నారు. అలా కాజేసిన సొమ్మును ఖాతాల్లోకి బదిలీ చేయించుకొని ఏటీఎంల నుంచి డ్రా చేసేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు సిమ్ కార్డులను తీసుకునేటప్పుడు నకిలీ ధృవపత్రాలను సమర్పించిన ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి. ఈ క్రమంలో వారు ఎన్ని సిమ్లు తీసుకున్నా అస్త్ర ప్రయోగంలో ఇట్టే దొరికేస్తారు. ఇలా దొరికిన సైబర్ నేరగాళ్ల గొలుసు కట్టును సైబర్ పోలీసులు తెంపగలుగుతున్నారు. టెలికమ్యూనికేషన్ శాఖ దేశంలోని సిమ్ వినియోగదారులందరి డేటాను 2012 నుంచి చిత్రాలతో సహా టెలికాం ఆపరేటర్ల నుంచి సేకరిస్తుంది. ఆ సమాచారంతో రూపొందించిన డేటాబేస్ అస్త్రకు కోడ్ డేటాబేస్ గా మారింది. 2021 ఏప్రిల్ జులై మధ్య కాలంలో హర్యానాలోని మేవాట్ రీజియన్ లో అస్త్రను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అనుమానితుడి చిత్రాన్ని ఇస్తే కేవలం 10 సెకండ్లలోనే కోటి చిత్రాలతో సరిపోల్చింది అస్త్ర. 2 చిత్రాల్లోని ముఖాలు కనీసం 97.5% వరకు సరిపోలితేనే ఒకే వ్యక్తిగా అస్త్ర పరిగణిస్తుంది. తొలి దశలో అస్త్ర సుమారు 87 కోట్ల మొబైల్ కనెక్షన్లను విశ్లేషించింది. వాటిలో 40 లక్షల మందికి పైగా వినియోగదారులు ఒకే చిత్రాన్ని వినియోగించి బహుళ కనెక్షన్లు పొందినట్లు తేల్చింది. పరిశీలన అనంతరం 36 లక్షల కనెక్షన్లను టెలికాం ఆపరేటర్లు డిస్కనెక్ట్ చేశారు. అసలు ఈ అస్త్ర ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి 100% సిమ్ కార్డు కొనుగోలుదారుల డేటాను సేకరిస్తుంది. సిమ్ రిజిస్ట్రేషన్ సమయంలో కొనుగోలుదారుడు సమర్పించిన చిత్రాన్ని సైతం సమీకరిస్తుంది. కొనుగోలుదారుడి ముఖ కవలికల్ని తమ డేటాబేస్ లోని ఇతర చిత్రాలతో సరిపోల్చడం ద్వారా అదే వ్యక్తి పేరిట ఇంకా ఏవైనా సిమ్ కనెక్షన్లు ఉన్నాయేమో అని తేల్చేస్తుంది. ఒక వ్యక్తి పేరిట బహుళ కనెక్షన్లు ఉంటే వెంటనే గుర్తిస్తుంది. ఆయా కనెక్షన్లను అతడి వాస్తవ ధృవపత్రాలతోనే ఉన్నాయా లేదో సరిచూస్తుంది. ఒకవేళ లేకపోతే అనుమానితుల జాబితాను సంబంధిత దర్యాప్తు సంస్థలకు, టెలికాం ఆపరేటర్లకు పంపిస్తుంది. నేరస్తులను గుర్తించి సైబర్ నేరాలను ముందుగానే నియంత్రిస్తుంది. మొత్తానికి సైబర్ నేరగాలని అరికట్టడానికి ఈ అస్త్ర ఒక పెద్ద అస్త్రం అనే చెప్పుకోవచ్చు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.